హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ మరియు రెగ్యులర్ ఎడ్యుకేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి అర్హతలు, అప్లికేషన్ విధానం, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే డిసెంబర్ 2వ తేదీన విడుదలైంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీలోపు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లేట్ ఫీజు 500 రూపాయలతో డిసెంబర్ 25వ తేదీ వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక వీరికి సంబంధించి హాల్ టికెట్స్ డిసెంబర్ 27వ తేదీ నుండి అందుబాటులో ఉంటాయి. వెబ్సైట్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 31వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య నిర్వహించనున్నారు. ఇక రిజల్ట్స్ వచ్చేసి ఎగ్జామ్ నిర్వహించిన 1 వీక్ తర్వాత రిజల్ట్స్ అయితే ర్యాంక్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇక అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫేజ్ 1, ఫేజ్ 2లో జనవరిలో అయితే నిర్వహించనున్నారు. జనవరి తర్వాత అడ్మిషన్ ప్రక్రియ అయితే పూర్తి చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ వివరాలు కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ 1000 రూపాయలు అయితే అభ్యర్థులు చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 750 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిసెంబర్ 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న వారికి అప్లికేషన్ ఫీ అయితే వర్తిస్తుంది. తర్వాత డిసెంబర్ 25వ తేదీలోపు చేసుకునే వారికి ఎక్స్ట్రా 500 రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది. ఇక కోర్సు డ్యూరేషన్ కనుక చూసుకున్నట్లయితే బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 2.5 సంవత్సరాలు అయితే కోర్సు ఉంటుంది. అలాగే 5 సెమిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. అలాగే బీఎడ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్లో చేసేవారికి 2 సంవత్సరాల కోర్సు అయితే అందుబాటులో ఉంటుంది. అలాగే బీఎడ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్కి సంబంధించి తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. అలాగే బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. అలాగే కోర్స్ ఫీ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మొత్తం 40,000 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. అడ్మిషన్ టైంలో ఒకేసారి 40,000 రూపాయలు అయితే అడ్మిషన్ ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది. సో అభ్యర్థులు గమనించగలరు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ మరియు రెగ్యులర్ ఎడ్యుకేషన్కి సంబంధించి జాయిన్ కావాలంటే ఏ అర్హతలు ఉండాలో చూసుకున్నట్లయితే బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీ యొక్క డిగ్రీ లేదా పీజీ మార్క్స్ మేమో ఉండాలి. అలాగే పిహెచ్ అభ్యర్థులు ఉన్నట్లయితే సర్టిఫికేట్ ఉన్నవారికి, సదరం సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రత్యేకంగా వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే ముందు మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ అయితే అందుబాటులో ఉంచుకోవాలి. ప్రొఫెషనల్ మరియు జాబ్ ఓరియంటెడ్ కోర్సులు చేసిన వారైతే ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్కి చేసుకోవడానికి అభ్యర్థులు అర్హత కాదు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్ మరియు ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఐడికి సంబంధించి అయితే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే రెగ్యులర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీ యొక్క డిగ్రీ లేదా పీజీ మార్క్స్ మేమో మరియు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే కింది వాటిలో ట్రైనడ్ ఇన్ సర్వీస్ టీచర్స్ అంటే ప్రస్తుతం టీచర్గా సర్వీస్ చేస్తున్నవారు మరియు ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారం ఫేస్ టు ఫేస్ మోడ్లో అంటే డిఎడ్ లేదా బీపెడ్ వంటి కోర్సులు చేసిన వారు మాత్రమే ఈ యొక్క కోర్సుకి అర్హులు. సో ఎవరైతే ఈ రెండింటికి సంబంధించి చేయరో వారు మాత్రం అర్హులు కాదు. సో ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ మోడ్లో అయితే ఏదో ఒక ట్రైనింగ్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఎలిమెంటరీ లెవెల్లో. ఇక మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ పిహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించిన వారైతే ఆ యొక్క సర్టిఫికేట్ ఉండాలి. మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఇఫ్ ఎలిజిబుల్ ఉన్నవారు, అలాగే మీ యొక్క సర్వీస్ సర్టిఫికేటు ఎవరైనా జాబ్ చేస్తున్నవారైతే, ఇక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్కి సంబంధించి స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్ సర్టిఫికేట్ ఉన్నవారు మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే సమర్పించవలసి ఉంటుంది. సో ఈ అర్హతలు ఉన్నవారు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఈ కోర్సుకు అప్లై అయితే చేసుకోవడానికి అర్హులు. ఇక ఈ కోర్సులకు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 విభాగాల వారికి అయితే మార్క్స్ ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 25 మార్కులు, ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగుకి సంబంధించి 25 మార్కులు, జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 50 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకైతే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా విభజించడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్ మరియు కాంప్రిహెన్షన్ నుండి 40 మార్కులు, జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్, అనలాటికల్ రీజనింగ్ మరియు వర్బల్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ నుండి 60 మార్కులకు కలిపి మొత్తం 100 మార్కులకు అయితే ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇక అడ్మిషన్ టైంలో ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే అందుబాటులో ఉంచుకోవాలి. సో అడ్మిషన్ టైంలో ఈ యొక్క సర్టిఫికేట్లు అందుబాటులో లేనైతే మీ యొక్క సీట్ని అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఒకసారి సర్టిఫికేట్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క డిగ్రీ లేదా పీజీ మార్క్స్ మేమో మరియు ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేటు, అలాగే మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఇంటర్
ఇంటర్ సర్టిఫికేట్, అలాగే ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ 2015 తర్వాత తీసింది, అలాగే పిహెచ్ అభ్యర్థులు ఉన్నట్లయితే మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్, మీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో చదవకుండా ఇతర యూనివర్సిటీ నుండి ఈ యొక్క యూనివర్సిటీలో ఇప్పుడు అప్లై చేసుకుంటారో వారు ఖచ్చితంగా మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే సమర్పించవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 9th to డిగ్రీ వరకు ఉండాలి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ అందుబాటులో లేనట్లయితే మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపించినా సరిపోతుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే 2 అందుబాటులో ఉంచుకోవాలి. ఈ యొక్క సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేసిన వారికి సీట్ని అయితే కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే రెడీ అయితే పెట్టుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సెంటర్లు కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్లో మాత్రమే ఈ యొక్క అడ్మిషన్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ అయితే ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి, ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి, ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.